హలో అండి, అందరికీ హ్యాపీ కార్తీక పౌర్ణమి. దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్. ఎర్లీ మార్నింగ్ లేచి కార్తీక పౌర్ణమి రోజు ఉసిరి చెట్టు దగ్గర దీపం వెలిగించామండి. ఉసిరి చెట్టు, తులసి చెట్టు రెండు పక్కనే ఉన్నాయి. సో దీపం పెట్టుకొని తర్వాత ఉసిరి చెట్టుకు ఆరతిస్తామండి. ఆరతి ఇచ్చిన తర్వాత కొద్దిసేపటికి 5 కలా తులసి చెట్టు దగ్గర దీపం పెట్టుకుంటాము. తులసి చెట్టు దగ్గర ఉసిరి దీపం పెట్టుకుంటామండి. నేను మా అత్తయ్య కలిసి వెలిగిస్తున్నాము. మా ఇంట్లో కార్తీక పౌర్ణమి రోజు తులసి చెట్టు మొదట్లో ఉసిరి కొమ్మను నాటుతామండి. ఉసిరి కొమ్మను నాటి రెండిటికి కలిపి పూజ చేస్తున్నట్టు రెండిటికి కలిపి పూజ చేసి దీపం పెట్టుకొని తర్వాత అక్కడ ఉసిరి దీపాలను వెలిగిస్తామండి. కార్తీక పౌర్ణమి రోజు ఇలా చేస్తాము. మార్నింగ్ తర్వాత ముగ్గులు పెట్టేసుకొని మా కార్తీక పౌర్ణమి రోజు మా ఇంట్లో నోములు ఉంటాయండి. కేదారేశ్వర స్వామి నోములు ఉంటాయి. అందుకే గేట్ని ఇలా అలంకరించుకొని ఫ్లవర్స్తో మ్యాంగో లీవ్స్తో అలంకరించుకొని సత్యనారాయణ స్వామి కథ అండ్ నోములు, కేదారేశ్వర నోములు రెండు ఒకే రోజు జరుపుకుంటామండి. పక్కనే పీటలు పెట్టుకొని ఇలా పూజ చేసుకున్నాము. వ్రతం పైన నేను మా వారు కూర్చున్నాము. నోములు, కేదారేశ్వర నోములు దగ్గర మా అత్తయ్య మామయ్య కూర్చొని పూజ చేసుకున్నాము. ఇది పూజ అయిపోయిన తర్వాత ఫోటో అండి. వ్రతం పీటకి నోంపీటకి ఇలా అలంకరణ చేసుకొని ఫ్లవర్స్ ఇంకా మామిడాకులతో అలంకరణ చేసుకున్న తర్వాత పూజ చేసుకుంటాము. ఇది పూజ అయిపోయిన తర్వాత వీడియో అండి. సత్యనారాయణ స్వామి విగ్రహము అండ్ గౌరమ్మ ఉంటుంది కదా, పసుపుతో చేసిన గౌరమ్మ, పసుపు ముద్ద గౌరమ్మ అండ్ ఇలా కలశం పెట్టుకొని సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటామండి. వెనకాల ఫోటో ఉంది చూడండి, సత్యనారాయణ స్వామి ఫోటో ఉంది. అక్కడ నవగ్రహాలు కూడా ఉంటాయి. సో నవగ్రహాలు పెట్టుకొని పూజ చేసుకుంటాము. సత్యనారాయణ స్వామి ఫోటో ఉంది కదండి, ఇలా చేసుకుంటామండి. సత్యనారాయణ స్వామి కథ మేము ఎవ్రీ ఇయర్ ఇలా చేసుకుంటామండి. ఎవ్రీ ఇయర్ కార్తీక పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి కథ అండ్ కేదారేశ్వర నోములు రెండు ఒకే రోజు జరుపుకుంటాము. ఫస్ట్ సత్యనారాయణ స్వామి కథ, తర్వాత కేదారేశ్వర నోములు. ఇది నోము పీట అండి. నోము పీట పైన ఇలా అలంకరణ చేసుకుంటాము. ఫస్ట్ మట్టి వేసుకొని తర్వాత ఇస్తరాకు వేసుకొని అందులో బియ్యం పోసుకొని గౌరమ్మ, తమలపాకు పైన గౌరమ్మ ఉంచుతాము. ఇది పాలవెల్లి అండి, పాలవెల్లి కుచ్చుతారు. తర్వాత నోంపీటకి ఇలా రెండు జామకాయలు లేదా రెండు సీతాఫలాలు అలా హ్యాంగ్ చేసుకుంటాము. ఇది పూల పాలవెల్లి అండి. అండ్ ఇలా దీపం పెట్టుకుంటాము. ఇలా దీపం పెట్టుకొని నోముకుంటాము. ఇది మంగళారతి. అండ్ ఈ నోము దగ్గర అఖండ దీపం పెట్టుకుంటామండి. ఇది అఖండ దీపము. సో ఈ అఖండ దీపం కొండెక్కకుండా చూసుకోవాలి. నైట్ అంతా మార్నింగ్ వరకు అది అలాగే ఉండాలి. ఇది నోము అండ్ వ్రతం. ఇది కేదారేశ్వర నోము అండ్ సత్యనారాయణ స్వామి వ్రతం. పూజ ఇలా ఫినిష్ చేసుకున్నామండి. పూజ ఫినిష్ అయిపోయిన తర్వాత నేను మా చిట్టి తల్లి కలిసి ఇలా కొన్ని ఫొటోస్ దిగాము. చూడండి మా చిట్టి తల్లి ఎంత క్యూట్గా ఉందో. తర్వాత ఫొటోస్ దిగిన తర్వాత అదే రోజు ఈవినింగ్ కార్తీక పౌర్ణమి కదా అని శివాలయంకి వెళ్ళాము. శివాలయంలో ఆకాశ దీపం దర్శనం చేసుకున్నామండి. కార్తీక మాసంలో ఆకాశ దీపం దర్శనం చేసుకోవడం చాలా మంచిదంట. నేను ఫస్ట్ టైం దర్శనం చేసుకున్నాను. మీలో ఎవరైనా ముందు దర్శనం చేసుకొని ఉంటే కమెంట్లో చెప్పండి. ఆకాశ దీపం అంటే ధ్వజస్తంభానికి దీపం వెలిగించి ఇలా పైకి లాగుతారండి తాడుతో. దాన్ని ఆకాశ దీపం అంటారు. ఆకాశ దీపం దర్శనం చేసుకున్న తర్వాత 365 ఒత్తులు వెలిగించాలి కదా శివాలయంలో సాయంత్రం. సో నేను మా అత్తయ్య మా చిట్టి తల్లి ముగ్గురం కలిసి ఇలా వెలిగించి వచ్చాము. తర్వాత శివాలయం మొత్తం ఇలా దీపాలతో గుడి అంతా డెకరేట్ చేసుకున్న తర్వాత దీపాలు నేను మా అత్తయ్య కలిసి వెలిగించాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.